వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారా? ఆదినారాయణ రెడ్డి ప్రకటన తర్వాత ఈ అనుమానమే, ఈ చర్చే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య పరస్పర ద్వేషాలు విస్తృత స్థాయిలో ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి తనే స్వయంగా పంపించాడు. ఇప్పుడు అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి తను గెలుచుకున్న 4 ఎంపీ సీట్లని పార్లమెంటరీ పార్టీ మొత్తాన్ని కూడా బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అయితే వ్యూహం ఇదే. వైసీపీ ఎంపీలో ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చంద్రబాబు అతన్ని పెద్ద ఎత్తున అతను అంతు చూసే కార్యక్రమం చేస్తాడు. అతని వ్యాపారాల మీద పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది. అందుకని ఈ రక్షణ పొందే క్రమంలో మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా, అవినాష్ రెడ్డి వీళ్ళంతా ఎంపీలు 4 కూడా బీజేపీలో చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీడు ఆల్రెడీ బీజేపీ అధిష్టానంతో టచ్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ కూడా తనకి 293 స్థానాలు ఉన్నప్పటికి కూడా స్వయంగా బలం లేకపోవటం వల్ల తన ఇతర పక్షాల మీద ఆధారపడటంతో తన బలాన్ని మరింత కొంచెం పెంచుకోవాలి, ఒక 20 స్థానాలు పెంచుకోవాలనే ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో భాగంగా వీళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ వీళ్ళని తీసుకోవడంలో బీజేపీకి ఎదురయ్యే అభ్యంతరం ఏంటంటే, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాయి కనుక రాష్ట్రంలో వీళ్ళని తీసుకోవడంలో ఆ 2 పార్టీలు ఏదైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. లేదా తీసుకోవడం వల్ల మనకి పెద్దగా నష్టమే ఉందిలే అని చెప్పేసి అంగీకరించే అవకాశం కూడా ఉంది. కానీ ఇదంతా జరగడానికి ఒక 5-6 నెలల సమయం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు మాత్రం, వైసీపీ ఎంపీలు మాత్రం బీజేపీలో చేరే అవకాశం ఉంది. చేరి తమ కేసుల నుంచి రక్షణ పొందాలనేది వైసీపీ వ్యూహం. అది కాకుండా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఈ దాడుల నుంచి తాము రక్షణ పొందాలన్నా కూడా ఎంపీలు బీజేపీలో ఉండటం మంచిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మన ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించింది. కానీ ఆయన వెంటనే తిరస్కరించాడు. రాష్ట్రంలోనూ వ్యతిరేకం ఉండి దేశంలోనూ కూడా వ్యతిరేకత ఉంటే తాను పెద్ద ఎత్తున చిక్కుల్లోకి వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుసు. అందుకని ఇండియా కూటమి ఆహ్వానం తిరస్కరించాడు. తన ఎంపీలు మాత్రం బీజేపీలో పంపే అవకాశం మాత్రం ఉంది.